మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. పరలోక రాజ్యములో అన్నిటినీ దేవుడు ముందు తయారు చేసేసాడు. పరలోక రాజ్యములో అన్నిటినీ తయారు చేసిన తర్వాత పరలోక రాజ్యములాగా భూలోకం ఉండాలనేది ఆయన ఇష్టం. పరలోక రాజ్యములాగా భూలోకం ఉండాలి అనేది ఎన్నో విషయాలు వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. వాటిల్లో నుండి ప్రభు మనలను చాలా ప్రేమించి ఆ విషయాలు లోతైన మర్మాలు తెలియజేస్తున్నాడు. ఆయనతో మనం ఉండాలని, ఆయన రాజ్యములో ఆయనతో నివాసం చేయాలి అనేది ఆయన ఉద్దేశం. అందుకే పరలోక రాజ్యంలో ఉన్న వాటిని భూమి మీదకి పంపిస్తున్నాడు. ఇక్కడున్న రాజకీయాల్లాగానే అక్కడ కూడా అధికారులు, ప్రధానులు, సాతాను క్యాడర్స్ కూడా అలానే ఉన్నాయి. దేవుని రాజ్యంలో కూడా అలానే ఉన్నాయి. దేవుని రాజ్యంలో 24 పెద్దలున్నారు, దూతలున్నారు, దేవుణ్ణి ఘనపరిచే పెద్ద గుంపు సైన్యం ఉంది, తెల్లని వస్త్రాలు ధరించిన ఇంకొక గుంపు ఉంది. ఇలాంటివన్నీ కూడా పరలోక రాజ్యంలో ఉన్నాయి. అందువలన మనము దేవుని రాజ్యంలో ఎలా ఉందో వాటిని గురించి ముందు తెలుసుకోవాలి, వాటి ప్రకారం మనము నడుచుకోవాలి. దేవుని రాజ్యంలో ఆయన దగ్గర అన్ని అనుభవాలు ఉన్నాయి. అన్ని అనుభవాలు దేవుని రాజ్యంలో ఇశ్రాయేలీయులకు ప్రభువే నేర్పించాడు. దేవుడు నేర్పించకుండా ఇశ్రాయేలీయులకు తెలియదు. అంతకుముందు ఎవరు నేర్పరు, ఎవరికి నేర్పడానికి రాదు. ఆదాము హవ్వలకు దేవుడు నేర్పితేనే వచ్చింది. ఆ తర్వాత ఉన్న మనుషులకు దేవుడు నేర్పితేనే వచ్చింది. కొన్ని దేశాలలో రాజు దగ్గర నాట్య వాయిద్యములు జరగడం, కొన్ని ఇలాంటివి సంతోషకరమైనవి జరుగుతూ ఉంటాయి. అవి ఆల్రెడీ పరలోక రాజ్యంలో ఉన్నాయే, భూమి మీద సొంతంగా రాలా. రాజులు వాళ్ళ కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలా, దేవుడు నేర్పించినవి అవన్నీ కూడా. అయితే అలా దేవుని రాజ్యంలో దేవుణ్ణి ఘనపరిచే విధానాలు ఆయన నేర్చుకున్నప్పుడు ఆయనను అలాగే స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటారు. ఇశ్రాయేలీయులకు ప్రభు నేర్పించాడు. బూర ఊదుతారు, బూర ఊదే రకాలు నేర్పించాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా బూర ఊదాలి, ప్రార్థనకి రావాలి అంటే, మందిరం దగ్గర సమకూడాలి అంటే, సమాజ మందిరంగా కూడాలి అంటే బూర ఎలా ఊదాలి, పండుగలు వచ్చినప్పుడు ఎలా ఊదాలి, క్రొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఎలా ఊదాలి, ఇలాంటివన్నీ కూడా దేవుడు వాళ్ళకి నేర్పించాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆ పోలిక కూడా చెప్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు అంటే, వాక్య భాగాన్ని మనము చూస్తే 2వ వచనం 14:2, మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. ఆ శబ్దము ఉరుము శబ్దము, మెరుపుల శబ్దము, విస్తారమైన జల ప్రవాహముల శబ్దము, ధ్వని, విస్తారమైన జల ప్రవాహముల శబ్దం. ఒక పెద్ద తోటలో పెద్ద చెట్లు నాటామనుకోండి, ఆ చెట్ల మధ్యలోకి పోతే అది ఒకలాంటి సౌండ్ వచ్చేస్తుంది. అది దేవుణ్ణి స్తుతించే శబ్దమే.
సముద్రం దగ్గర సైలెంట్గా ఉంటే అది ఒకలాంటి శబ్దం. ఆ శబ్దము దేవుణ్ణి స్తుతించేది. మనకు అర్థం కావడం లేదు. దేవుణ్ణి స్తుతించేది. బూరలు ఊదినప్పుడు దేవుణ్ణి స్తుతించడం. వాక్యములో మనం ఎన్నో విషయాలు చూస్తాం. ఇశ్రాయేలీలకు దేవుడు దుఃఖపడడం నేర్పించాడు, బూరలు ఊదడం నేర్పించాడు, నాట్యము చేయడం నేర్పించాడు, సంతోషంగా గంతులు వేయడం నేర్పించాడు, ఉపవాసం ఉండడం నేర్పించాడు, స్తుతిగానము చేయుచు దేవుని ఆరాధించడము నేర్పించాడు. అన్ని రకాలు నేర్పించాడు. ఇశ్రాయేలీల పిల్లల్ని ఏడుపుల గోడ దగ్గర చూసినప్పుడు వాళ్ళకి అసలు ఏం తెలుసో ఏం తెలియదో తెలియదు, కానీ వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు గారుతూ ఉంటాయి. ఏడుపుల గోడ దగ్గర చిన్న పిల్లల్ని చూసినా కూడా వాళ్ళ కళ్ళ నిండా దారాలుగా గారిపోతూ ఉంటాయి. నేను అనుకుంటా, వీళ్ళకి అసలు ఆ దుఃఖము అనేది ఎలా వస్తుంది? చిన్న పిల్లలకి చాక్లెట్ ఇవ్వకపోతే ఏడుస్తారు. ఏడుపుల గోడ దగ్గర ఏడవలసిన అవసరం వాళ్ళకేంటి? చాక్లెట్కో, ఐస్ క్రీమ్కో, ఇంకొక దానికో లేదా ఆట వస్తువుల కోసం వాళ్ళు ఏడవాలి, కానీ వాళ్ళ ఆట కోసం ఏడవడంలా. ఇశ్రాయేలీల పిల్లలు కూడా, చిన్న పిల్లలు, 1 year పిల్లలు కూడా దేనికోసం ఏడుస్తున్నారు? దేవుడు నేర్పిన ఏడుపును బట్టి ఏడుస్తున్నారు. వాక్య భాగంలో మనం చూస్తే లేవీకాండం 16వ అధ్యాయము 29వ వచనం నుండి మనం చదివితే, ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకోవాలి. ఆ దుఃఖము అనేది మనంతటి మనకి రాదు. ఏదో ఇంట్లో పెద్ద ప్రమాదం జరిగితేనో, ఏదో పెద్ద శోధన వస్తేనో, తట్టుకోలేని నొప్పి వస్తేనో, బాధ వస్తేనే ఏడుస్తాం మనం. కానీ వాళ్ళకి అవన్నీ లేకుండానే ఏడుస్తారు. దేవుని యొక్క సన్నిధికి వస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు దేవుని సన్నిధిలో ఒక దుఃఖ దినాన్ని దేవుడు నియమించి ఇస్తే ఆ దినాన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నాడు, ఇది మీకు నిత్యమైన కట్టడంట. తెలుసా? ఏడిస్తే ఏడవండి, ఏడవకపోతే మానుకోండి అని కాదు. ఖచ్చితంగా మీరు ఏడ్చి తీరాల్సిందే. అలాంటి కన్నీటి ప్రార్థన ఉందా? అలాంటి ప్రార్థన వస్తూ ఉందా? వాక్యం వింటూ ఉన్న నువ్వు ఆలోచన చేయి. ప్రతిరోజు కొంతైనా కన్నీటి ప్రార్థన నీకు వస్తే దేవుని సన్నిధిలో దేవుని మాట నీవు నెరవేర్చినట్టు. అలాంటి కన్నీరు రాకపోతే, కఠినమైన హృదయం కలిగి ఉంటే, ఎప్పుడో ఉపవాసం ఉన్నప్పుడు 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి నీకు దుఃఖం వస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇది మీకు నిత్యమైన కట్టడ. ఇది మీకు నిత్యమైన కట్టడ. 30వ వచనం, ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. ఇది నిత్యమైన కట్టడ. దేవుని సన్నిధిలో దేవుడు దుఃఖపడడం నేర్పించాడు, వేదన చెందడం నేర్పించాడు, అంగలార్చడం నేర్పించాడు, దేవుణ్ణి ప్రేమించడం నేర్పించాడు, దేవుని మందిరం అంటే విపరీతమైన ప్రేమను నేర్పించాడు ఆయన. ఇశ్రాయేలీల పిల్లలు ఆ ఏడ్పుల గోడ దగ్గరికి వచ్చినప్పుడు వస్తూ ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గోడకి ఆనుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజంగా దేవునికే తెలియాలి వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు, ఏం అడుగుతున్నారో దేవునికే తెలియాలి. దేవుని సన్నిధిలో మనము ఇంత పెద్దవారమైనా కూడా అలాంటి ప్రార్థన అనుభవం మన జీవితంలో లేకపోతే దేవుని యొక్క నిత్యమైన కట్టడ ఎలా నెరవేర్చగలము? దేవుని సన్నిధిలో యేసయ్య శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన అంటూ ఉన్నాడు, మీకు శోధన కలగకుండానట్లు, శోధనలో మీరు ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, దుఃఖపడాలి. ఇశ్రాయేలీలకు సంతోషించడం కూడా నేర్పించాడు దేవుడు. సంతోషించడం. ఎర్ర సముద్రము పాయలైపోగానే ఇశ్రాయేలీలందరూ దేవుణ్ణి నాట్య వాయిద్యములతో స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు. నిర్గమాకాండములో మనం చూస్తూ ఉంటే 15వ అధ్యాయము, నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనములో, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీలను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదము, ఆయన మిగుల అతిశయించి
జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మన హృదయంలో దేవుని సన్నిధి అంటే ఆనందం రావాలి, ఉప్పొంగాలి, దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. దేవుణ్ణి ఘనపరచాల్సిన టైంలో, దేవుణ్ణి మహిమపరచాల్సిన సమయంలో దుఃఖపడమన్నాడు దేవుడు అని ఏడ్చుకుంటూ కూర్చుంటే, ఎర్ర సముద్రం పాయలైపోయిన తర్వాత, ఒడ్డుకు చేరిన తర్వాత దేవుణ్ణి స్తుతిగానం చేస్తూ ఉంటే కొంతమంది కూర్చొని దేవుడు దుఃఖపడమన్నాడు కాబట్టి దుఃఖపడుతున్నామంటే ఎలా కుదురుతుంది? ఎలా ఉంటుంది? దేవుణ్ణి ఘనపరచాల్సిన సమయంలో ఘనపరచాలి, దేవుని మహిమపరచవలసినప్పుడు మహిమపరచాలి. మోషే ఇశ్రాయేలీలందరూ దేవుణ్ణి స్తుతించి కీర్తన పాడుతూ ఉంటే మిరియాము కూడా అంటే కంజర తీసుకొని పాటలు పాడడం మొదలుపెట్టిందంట. 20వ వచనము, మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను. మనవాళ్ళు పాటలు పాడతారు, ఒకళ్ళు పాడితే మిగిలిన వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు, ట్రై కూడా చేయరు, ప్రయాసపడరు, అసలు ప్రయత్నం కూడా చేయరు. అంటే మొదటి లైన్ పాడారు కదా, రెండోసారి వాళ్ళతో కలిసి పాడదామనే ఆలోచన కూడా రాదు. అది ఎలా వస్తుంది అంటే ఏకాత్మ ఏక హృదయం కలిగి దేవుణ్ణి స్తుతించి ఘనపరిచినప్పుడు మాత్రమే వస్తుంది. లేకపోతే ఎవరి పాటికి వాళ్ళే ఉంటారు, ఎవరి పాటికి వాళ్ళే ప్రార్థన చేస్తారు, ఎవరి పాటికి వాళ్ళే పాటలు పాడతారు, కానీ అందరూ కలిసి దేవుని స్తుతించడం అనేది లేదు. మిరియామంట కంజర తీసుకొని ఆ పాట ఎత్తి పల్లవి ఎత్తి పాడుతూ ఉంటే స్త్రీలందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, అందరూ కలిసి దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. నాట్యములతోనూ తంబుర్లతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయడి, ఆయన మిగులు అతిశయించి జయించను. మిరియాము కూడా అదే పాడుతుంది. అంతకు మించి పాడడానికి వాళ్ళకి ఆ సమయంలో ఇంకా రావడంలా, దేవుణ్ణి గొప్పగా వర్ణించడము అంతకు మించి ఇంకా వాళ్ళకి తెలియలేదు. తెలిసిన వరకు పరిపూర్ణంగా దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆయన దుఃఖపడమని చెప్పినప్పుడు దుఃఖపడాలి, ఆనందంగా స్తుతించమన్నప్పుడు స్తుతించాలి. ఆయన బోరలు ఊదడం నేర్పించాడు. ఒక బోర ఊదగానే యుద్ధానికి సిద్ధమైపోవాలి. ఇంకొక రకంగా బోర ఊదినప్పుడు ఆ సమయంలో సమాజ మందిరముగా కూడము జరగాలి, సమాజ మందిరముగా కూడాలి. దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు, కొంతమందిని ప్రత్యేకంగా పిలవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ కొరకు ఒక సౌండ్, సైరన్ వినబడ్డట్టుగా రకరకాల శబ్దాలు దేవుడు నేర్పించాడు. ఆయన నేర్పించినట్లుగా నేర్చుకోవాలి. యెరికో పట్టణంలోనికి వచ్చినప్పుడు, యెరికో పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు యెహోషువ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? ఇదిగో 7 దినాలు మీరు యెరికో పట్టణం చుట్టూ తిరగాలంట. 7 దినాలు మీరు యెరికో పట్టణం చుట్టూ తిరగాలి. ఎలా తిరగాలి? మౌనంగా తిరగాలి. 6 దినాలు మౌనంగా తిరగాలి. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగమున యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచు వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయించు వచ్చిరి. 6 దినాలు వాళ్ళు అలాగే చెయ్యాలి. కానీ 7వ రోజు ఒక స్పెషల్ ఉంది. 7వ రోజు అలాగే చేయడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో ఏదైనా ఒక పని దేవుడు చెప్పినప్పుడు సోమరితనంగా నిర్లక్ష్యంగా చేద్దాంలే అనుకుంటే ఆ పనులు ఎలా అవుతాయి? అలాగే చేద్దాంలే, లేద్దాంలే, చూద్దాంలే, ఊడుద్దాంలే, తుడుద్దాంలే అంటే దానివల్ల ప్రయోజనమే లేదు. ప్రభువు నీకు ఏ సమయంలో ఏది చెప్తే అది నీవు చేసి తీరాల్సిందే. నీకు ఓపిక లేని సంగతి ఆయనకి తెలియదా? నీకు శక్తి లేని సంగతి ఆయనకి తెలియదా? నీకు బలము లేదని ఆయనకి తెలియదా? నీవు అనారోగ్యంతో ఉన్నావని ఆయనకి తెలియదా? తెలుసు. ఆయన చెప్పాడంటే అక్కడ ఏదో నీకు ప్రత్యేకమైనది ఇవ్వాలని ఆయన ఉద్దేశం. అక్కడ ఏదో నీకు దాచిపెట్టాడు. నీవు శ్రమలోనైనా, బాధలోనైనా, కష్టంలోనైనా లేచి ప్రయాసపడ్డావు అంటే దానికి తగిన బహుమానం నీకు దాచిపెట్టాడు.
దానికి బహుమానం ఉంది నీకు. అందువలన నీవు అలాగే దేవుని మాట ప్రకారంగా జీవించాలి. దేవుని మాట ప్రకారంగా జీవించాలి. పేతురు అత్త జ్వరంతో బాధపడుతూ ఉంటే అక్కడ పరిచర్య చేసేవాళ్ళు లేరు. యేసయ్య వచ్చాడు, శిష్యులు వచ్చారు, భోజనం ఎవరు వండి పెడతారు? పాస్టర్ గారు. ఆయనతో వచ్చే వాళ్ళందరూ కూర్చొని ఉంటే వాళ్ళకి భోజనం పెట్టకపోతే ఎలా ఉంటుంది? అందువలన పేతురు అత్త జ్వరంతో ఉంది, ఆడ భోజనం తయారు చేయాలి. ఫుల్గా విపరీతంగా ఉన్న జ్వరాన్ని ప్రభువు ముట్టి లేపగానంటే ఆమె పరిచర్య చేసిందంట. ఆమె పరిచర్య చేసింది. ఒకవేళ నువ్వు ఆ పని చేసినందువల్ల దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకున్నాడేమో, అది నీకు తెలియడంలా. ఆయన నిన్ను స్వస్థపరచాలని ఆ పని నీకు అప్పగించుంటే నీవు ఖచ్చితంగా ఆయన మాట ప్రకారంగా పని చేసి తీరాల్సిందే. ఇది ప్రయాసపడుతున్నాను, నేను చెయ్యలేను, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నేను నడవలేను, నాకు దాహం వేస్తుంది, నీళ్లు లేకుండా నేను ఉండలేను. ఏంటి ఇలాంటి ఆ కారణాలేంటి? దేవుని సన్నిధిలో ఏది చెప్తే అది చేయడం ఇశ్రాయేలీయులకు సాధ్యం. ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అబ్రహాముని దేవుడు ప్రేమించి స్నేహితునిగా చేసుకున్నాడు. అలాంటి స్నేహితులు మనం అవ్వాలంటే ఆయన చెప్పినట్టు చేయాల్సిందే. ఆయన మాట ప్రకారం జీవించాలి. 7వ రోజు యెహోషువ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? వాక్య భాగంలో మనం చూస్తే 15వ వచనము, 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. పట్టణం ఏమన్నా చిన్నదే? అది పెద్ద పట్టణం. ఎరికో పట్టణం చాలా పెద్దది. ఆ పట్టణం చుట్టూ రోజు ఒక్కసారి తిరగడానికి వాళ్ళు అలిసిపోతున్నారు. 7వ దినాన 7 సార్లు తిరగాలి తెలుసా? 2వసారి వచ్చినప్పుడు నేను నడవలేనని వాళ్ళు కూర్చోవాలా. 3వసారి తిరిగేటప్పుడు ఈ రౌండ్ నేను రాలేనులేని కూర్చోవాలా. యెరూషలేము పోయినప్పుడు కూడా నడవలేకపోతే మేము రాలేములే, ఇక్కడ కూర్చుంటాం, మళ్ళీ మీరు రిటర్న్ అయ్యి వచ్చినప్పుడు మీతో కలిసి వస్తామని చాలామంది చాలాసార్లు చెప్తూ ఉంటారు. కానీ అలాంటి అవకాశం వాళ్ళకి లేదు. 7వ దినాన 7 సార్లు తిరగాల్సిందే. వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. కేకలు వేయాలి. బోరలు ఊదుతూ కేకలు వేస్తే 7వసారి బోరలు ఊదాలి, కేకలు వేయాలి. మిగిలిన వాళ్ళందరూ కేకలు వేయాలి. యాజకులు బోరలు ఊదాలి. యాజకులు బోరలు ఊదుతూ ఉంటే జనులందరూ పెద్ద కేకలు, అలిసిపోయిన కేకలు కాదు, యేసయ్యా అని గట్టిగా అరవంటే, యేసయ్యా వందనాలయ్యా నేను మాట్లాడలేనయ్య అంటే ఎలా ఉంటుంది? పెద్దగా కేకలు వేయాలి. గుడ్డివాడు అరుస్తున్నాడు, దావీదు కుమారుడా, ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తుంటే నోరు మూసుకోరా, ఆయన ఎట్టొస్తాడు, ఆయన నీ మాట నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎట్ట స్వస్థపరుస్తాడంటే వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. ఇంకా పెద్దగా ఆయన చెవుల్లోకి పోయేదాకా, యేసయ్య చెవుల్లో ఆ స్వరము మారుమోగేదాకా కేకలేశాడు. దావీదు అంటున్నాడు, ఆయన నా ప్రార్థన ఆయన చెవులు చొచ్చాను, ఆయన నా ప్రార్థన ఆలకించను. ఆయన చెవుల్లోకి పోవాలి. అలాంటి కేకలు వేయమన్నాడు దేవుడు. కేకలు వేయడం అంటే దేవుని చెవుల్లోకి ఆ స్వరం వెళ్ళగానే ఆయన దాని వైపు చూస్తాడు, అది కూలిపోతుంది తెలుసా? ఆయన చూస్తే చాలు, ఆయన ఆ ప్రాకారం వైపు చూస్తే చాలు, ఆయన ఒక చిన్న మాట మాట్లాడితే చాలు, ఆకాశము భూమి అన్నీ కూడా గడగడ వణుకుతూ ఉన్నాయి. ప్రభువు చెప్పాడు, ఇదిగో 7వ రోజు ఇలా తిరగాలి, ఇలా తిరిగి ఇలా కేకలు వేయాలి, పెద్దగా కేకలు వేయాలి. యెహోషువ చెప్పగానే ప్రజలందరూ కేకలు వేయగానే ఆ గోడ అంట కూలిపోయిందంట. నిజంగా అది పడగొట్టాలంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడతాయి. కానీ 7 రోజుల్లో దేవుడు దాని ప్రాకారాలను కూల్చివేశాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందో మనం గుర్తుపట్టాలి. ప్రభు అన్నీ చెప్తాడు. దుఃఖ దినం అప్పుడు ఆ దుఃఖ దినము ఎలా అనుభవించాలో, అది నిత్యమైన కట్టడిగా మనం ఎలా ఎంచుకొని ఎలా ఏడవాలో అది నేర్చుకోవాలి. ఆ బోరలు ఊదే శబ్దాలు మనం విని గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు లేకపోతే నిన్ను ఉపవాస దినము చాటించి ఉపవాస దినం ఉండి ప్రార్థన చేద్దాం రమ్మని అందరినీ పిలిచినప్పుడు మీరు సంతోషంగా దుఃఖ దినములాగా కాకుండా వస్తే ఎలా ఉంటుంది? దుఃఖ దినములాగా రావాలి. దేవుని సన్నిధిలో ఏడ్చే విధంగా రావాలి. ఇంటి దగ్గర నుంచి ఆ ఏడుపుతోటి దుఃఖంతోటి హృదయం అంతా నిండిపోయిన దుఃఖంతో రావాలి. మామూలుగా ప్రార్థనలో కూర్చుంటే కుదరదు. అలాంటివన్నీ కూడా ప్రభువు మనకు నేర్పిస్తాడు, గుర్తుపట్టడం నేర్పిస్తాడు. అలా గుర్తుపట్టడం నేర్చుకోకపోతే దేవుణ్ణి స్తుతించడం ఘనపరచడం సాధ్యం కాదు.
ఆయన ఒకటి కోరుకుంటే మనం ఇంకోటి చేస్తాం. నేను ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేశారంటే ఎలా ఉంటుంది? మనుషునైనా నాకే కొంచెం బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. దేవునికి ఎలా ఉంటుంది? ఆయన చెప్పేది చెప్పినట్టు చేయకపోతే ఆయనకి చాలా కోపం వస్తుంది. ఒక దినాన ఆయన కూడా బూర ఊదుతాడు. ఈ బూర శబ్దాలన్నీ మనము గుర్తుపట్టగలిగితే ఆయన ఊదే బూరని మనము చాలా స్పష్టంగా గుర్తుపట్టగలం. గుర్తుపట్టలేకపోతే కష్టమే. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఘనపరచడము ఎలానో గుర్తుపట్టాలి. దుఃఖ దినము ఎలా ఉండాలో, ఎలా దుఃఖపడాలో గుర్తుపట్టి నేర్చుకోవాలి. అలా ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగలిగి ప్రార్థన చేయడం ఎలానో నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో అలాంటివన్నీ కూడా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యెహోషువ నేర్పిస్తూ ఉన్నాడు. యెహోషువకు దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలీలు నేర్చుకున్నట్లుగా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం నేర్చుకోవాలి. అలాంటివి నేర్చుకోకపోతే ఎంత చెప్పినా కూడా మనం నేర్చుకోలేకపోతే, గ్రహించలేకపోతే మనం దేవుని దగ్గర నుంచి ఏమీ పొందలేము. ఏమీ పొందడం సాధ్యం కాదు. నేర్చుకొని తీరాల్సిందే. ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో దేవుని విషయాలలో మీరు పెద్దవారల్లాగా వ్యవహరించాలి, పిల్లల్లాగా ఉండొద్దు. బుద్ధి విషయమై పెద్దవారల్లాగా, పాపం విషయమై, భయంకరమైన లోక సంబంధమైన విషయాల విషయంలో మనము పసిపిల్లల్లాగా ఉండాల్సిందే. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అన్నిటినీ నేర్పిస్తూ ఉన్నాడు. ఈ లోకంలోనికి వచ్చి ఆయన బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తీసం తీసుకొని సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు యేసయ్యని ఆయన మళ్ళీ అడగడానికి శిష్యులను పంపించాడు యోహాను. యేసయ్యని అడగండి, ఆయన రాబో మెస్సయ్య ఆయననా, ఇంకొక ఆయన కోసం ఏమైనా ఎదురు చూడాలనా, ఎలా ఏంటి ఇదేంటి ఈ పరిస్థితిని మనం ఎలా గుర్తుపట్టాలి అనేది కనుక్కొని రాడని పంపించాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము ఆయన చెప్తూ ఉన్నాడు. చూసి రండి అని చెప్పి ఆయన శిష్యులను పంపించాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 2వ వచనం, 11వ అధ్యాయం 2వ వచనము, క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాల్ల విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనే అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాడంట. ఆయన అడగడానికి తన శిష్యులను పంపాడు. ఆయన అడగడానికి తన శిష్యులను పంపినప్పుడు ప్రభు అంటున్నాడు, యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో ఇంకా మళ్ళీ నన్ను అడగాల, నేను చేయుచున్న కార్యములు మీరు చూస్తున్నారు కదా, పోయి చెప్పండి, మీరు చూస్తున్నారని చెప్పండి. ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో కుంటివారు నడుచుచున్నారు, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఈ లక్షణాలన్నీ ఉంటే యేసయ్యకి ఇంకెవరు? మనుషులైతే ఏదో ఒక విషయంలో మిస్ అయిపోతారు తెలుసా. బేదలకు సువార్తన్న ప్రకటించలేకపోతారు, లేదంటే కుంటివారిని స్వస్థపరచలేకపోవడం, గుడ్డి వారికి చూపివ్వలేకపోవడం, కుష్ఠరోగుల్ని శుద్ధి చేయలేకపోవడం, ఏదో ఒక విషయంలో బలహీనలు అయిపోతారు మనుషులు. ఇవన్నీ ఉన్నప్పుడు మెస్సయ్యగాకి ఇంకెవరు? మెస్సయ్యగాకి ఇంకెవరు? నువ్వు గుర్తుపట్టలేదా అన్నట్టుగా యేసయ్య ఈ విషయాలన్నీ చెప్పండి యోహానుకి అని చెప్పాడు. ఆ తరువాత ఆయన అంటూ ఉన్నాడు, వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 14వ వచనము, ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పి ఈ తరము వారిని దేనితో పోల్చుదును? ఆయన అంటున్నాడు, ఈ తరము వారిని దేనితో పోల్చాలి? అసలు అర్థం చేసుకునే మనసే ఎలకలేదు. వీళ్ళని ఎవరితో పోల్చాలి? పెద్దోళ్ళతో పోలుద్దామా? పెద్ద మనసు ఎలకలేదు. యవనస్తులతో పోలుద్దామా? అలాంటి శక్తి బలం ఎలకలేదు. చిన్న పిల్లలతో పోలుద్దామా? అది కూడా ఎలా ఉంది చూడండి. దేవుడు అంటూ ఉన్నాడు, యేసయ్య అంటూ ఉన్నాడు, దేంతో పోల్చాలి? వీళ్ళని గ్రహింపు కలిగిన వారుగా లేరు, ఇంకా నా యొక్క పనుల నిమిత్తమై శక్తి కలిగిన వారుగా లేరు. దేంతో పోల్చాలి? వీళ్ళని దేంతో పోల్చాలి? వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధిలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరి, తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి అన్నారంట. దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకొని పరలోక రాజ్యములో మన వంతులో మనము నిలబడినట్లుగా సిద్ధపడదాం. అట్టి సిద్ధపాటు, అట్టి దీవెన ప్రభు మనకు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అవునయ్యా, నన్ను క్షమించు ప్రభా,
నా హృదయంలో ఇంతవరకు ఎలాంటి సిద్ధపాటు లేదు ప్రభా. నేను ముందు చనిపోతానో లేక మీరు అక్కడ ముందుగా వస్తుందో నాకు తెలియదు ప్రభా. నన్ను సిద్ధపరచయ్యని అందరూ ప్రార్థన చేద్దాం. దేవా మీకే వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభా. ఈ వాక్య భాగము ప్రేమతో మీరు ఇచ్చినందుకు వందనాలు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నారు నాయనా. ఆన్లైన్లో వాక్యం వింటున్న బిడ్డలను బట్టి వందనాలు. ఇదిగో నాయనా, ఎన్నో భయంకరమైన శ్రమలు ఇంకా మాకు ముందుగా ఉన్నాయి ప్రభా. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలిగిన శక్తినివ్వండి. ప్రతి బిడ్డను బలపరచండి ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి, దూతలు బూరలు ఊదినప్పుడు ఆ దూతల బూరల శబ్దాలను గుర్తుపట్టగలిగిన శక్తినివ్వండి తండ్రి. మీరు బూర వాకా ఊదినప్పుడు నాయన నా తండ్రి అది గుర్తుపట్టగలిగిన శక్తినిచ్చి మీ చేతిలో ఒక ఆయుధముగా నిలబడడానికి ప్రతి బిడ్డకు కృప దయచేయండి. ఆత్మతో నింపండి ప్రభా. యెహోషువ బోర ఊదించినప్పుడు ఎరికో గోడలు కూలిపోయినాయి. సైతాను శోధించినప్పుడు అది గోడ వలె నిలబడినప్పుడు ప్రభా, శోధనలు శ్రమలు కల్పిస్తూ ఏడిపిస్తూ ఉన్నప్పుడు బోర ఊదితే నాయన ఎలా గోడ కూలిపోయిందో అలాగే నాయన ఆ శబ్దము, ఆ బోర నాయన నా తండ్రి మాకు వినబడినప్పుడు మేము ప్రార్థన చేస్తూ నాయన జయ జీవితం కలిగి ఉండటానికి కేకలు వేయడానికి కృప దయచేయండి తండ్రి. నాయన మీకు స్తోత్రాలు. కంజర శబ్దం వినినప్పుడు నాయన, సితార శబ్దం వినినప్పుడు, పిల్లన గ్రోవి ఊదినప్పుడు నాయన నాట్యం ఆడడం, నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడం నేర్పండి, ఘనపరచడం నేర్పండి ప్రభా. ప్రతి శబ్దాన్ని గుర్తుపట్టగలిగిన శక్తిని ఇవ్వండి తండ్రి. నాయన ఇదిగో నాయన, ఊదినదేదో మీటినదేదో నాయన నా తండ్రి అర్థం కాకపోతే మేము ఎలా ప్రవర్తించగలము ప్రభా. నాయన మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి. నాయన ఊదినదేదో మీటినదేదో మాకు అర్థమైపోవాలి నాయన, అట్టి కృప దయచేయండి. ఇప్పుడే మీ బిడ్డలకి గ్రహింపు నిమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా నరక యాతన అనేది భయంకరమైనది ప్రభా. నాయన ఇదిగో బూరలు ఊదినప్పుడు వచ్చే శ్రమలు భయంకరమైనవి తండ్రి. నాయన వాటిని తప్పించుకోవడానికి మీ కృప దయచేయండి. ఏర్పాటు చేయబడిన బిడ్డలకు ఆ దినములు తక్కువ చేసిన ప్రియ తండ్రివి నీవే ప్రభా. నాయన మీకు స్తోత్రాలు. నాయన మీ బిడ్డలకు మీరు బహుమానాలు నాయన దాచిపెట్టారు, జీతము దాచిపెట్టారు ప్రభా. మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ తన వంతులో జై జీవితము కలిగి ఉండి అన్నిటినీ స్వతంత్రించుకోవడానికి కృప దయచేయండి నాయన. ఇదిగో ఈ లోకములో ఎన్నో శ్రమలు పడుతూ బిడ్డలు నాయన ఆ శ్రమల్ని ఎదురుగా పెట్టుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేయలేక వేదన చెందుతున్నారు ప్రభా. క్షమించండి. వాటిని ఎలా జయించాలో, వాటిలో ఎలా అడ్జస్ట్ అయ్యి నిలబడాలో నేర్పించండి ప్రభా. ఇదిగో నా తండ్రి, మీ బిడ్డలందరి పక్షంగా మీరు ఉండండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నాయన. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయి ప్రభా. స్తోత్రాలు నా తండ్రి. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు. పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు స్తోత్రాలు నాయన. ఈ శ్రమలన్నిటినీ జయించడానికి శక్తిని దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. వివాహము జరగక బాధపడే వారికి వివాహాలు జరిగించండి. అన్నిటికంటే ముఖ్యంగా నాయన మిమ్మల్ని హత్తుకొని జీవించగలిగిన నాయన నా తండ్రి, మిమ్మల్ని అత్యధికంగా ప్రేమించగలిగిన భక్తి జీవితాన్ని మీ బిడ్డలకి ఇచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.